రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజు రోజుకు హీటెక్కుతోంది. అయితే అన్ని నియోజకవర్గాల కంటే నెల్లూరు సిటీ నియోజకవర్గం కాస్త ఎక్కువగా హీటెక్కింది. గత ఎన్నికల్లో గిర్రున తిరిగిన ఫ్యాన్ ఈసారి రిపేర్కి వచ్చినట్టు కనిపిస్తోంది. మూలన పట్టిన సైకిల్ అనూహ్యంగా పరుగులు పెట్టబోతున్నట్టు అంచనాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్కు తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఇప్పుడు పరిస్థితులు తలకిందులయ్యాయి. నెల్లూరు సిటీలో గత ఎన్నికల లెక్కలు చూస్తే 2009 నుంచి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి మంగుమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కేవలం 90 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పోలుబోయిన అనిల్పై గెలుపొందారు. కానీ 2014లో జగన్ వెంట నడిచిన అనిల్ ఆ ఎన్నికల్లో తెదేపా తీర్థం పుచ్చుకున్న అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డిపై ఘన విజయం సాధించారు. ఇక 2019లో మళ్లీ వైసీపీ నుంచి అనిల్ కుమార్ గెలుపొందారు. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కేవలం 1457 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ 151 సీట్లు కొల్లగొట్టి ఒక వేవ్ సృష్టించి లక్కులో మునకలేసిన తరుణంలో కూడా నెల్లూరు పట్టణ నియోజకవర్గంలో 1500 మెజారిటీ కూడా సాధించలేకపోయింది ఫ్యాను. అయితే ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 5500 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి 1600 ఓట్లు సంపాదించారు. అంటే అప్పట్లో గనక తెదేపా జనసేన కూటమి ఏర్పడి ఉంటే నారాయణ సునాయాసంగా గెలిచి ఉండేవారు. అయితే ఇప్పుడు 2 సార్లు నెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ పోలబోయిన అనిల్ కుమార్ యాదవ్ను ఈసారి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీకి దింపాలని అధికార వైఎస్ఆర్సీపీ నిర్ణయించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. 2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీలో అనిల్ గెలవరని జగన్ సర్వేలో తేలింది కాబట్టి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. తెదేపా అభ్యర్థి నారాయణను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్న ఈ నియోజకవర్గంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్లోనూ ఈసారి ఎన్నికల్లో బరిలోకి దించిందే వైసీపీ. అయితే అధికార పార్టీ ఎన్ని పాచికలు వేసినా ఏవి పారుబోవని కూటమి వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఏది ఏమైనా గత ఎన్నికల్లో కోటం శ్రీధర్ రెడ్డి, ఆనం నారాయణ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి నాయకుల సపోర్ట్ ఉండటంతో అనిల్ కుమార్ యాదవ్ గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి నారాయణ కూడా గట్టి పోటీ ఇచ్చారు. కాపు సామాజిక వర్గం, తెలుగుదేశ సాంప్రదాయ ఓటు బ్యాంక్ అంతా నారాయణ వైపే కనిపించింది. మరి ఈసారి అనిల్ కుమార్ యాదవ్ పరిధి దాటి వెళ్లిపోయారు. నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు. అనిల్ స్థానంలో మైనారిటీ వ్యక్తికి వైసీపీ స్థానం కల్పించింది. వైసీపీ అభ్యర్థి మహమ్మద్ ఖలీల్ అహ్మద్ పోటీలో ఉండగా ఈసారి కూడా టీడీపీ అభ్యర్థిగా నారాయణ పోటీలో ఉన్నారు. ఈసారి నెల్లూరు సిటీలో హోరాహోరీ పోరు సాగనుంది. టీడీపీ అభ్యర్థి నారాయణ కూడా నియోజకవర్గంలో బలమైన నేతగా పేరుందారు. మంత్రిగా ఉన్నప్పుడు 5000 కోట్ల రూపాయలతో నెల్లూరును అభివృద్ధి చేశారు. నియోజకవర్గ సమస్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీయడం వంటి అంశాలు నారాయణకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్దగా నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. దీంతో అక్కడి ప్రజానాడి ప్రకారం ఈసారి నారాయణకే ప్రజల మద్దతు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈసారి టీడీపీ జెండా నెల్లూరు సిటీలో ఎగరనుందా లేక మళ్లీ ఫ్యాను గాలి వీస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది. అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతల్ని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ఘనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత, సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?